హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ ఆయన సోదరి ఇంకా కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు షర్మిల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్న జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే జగన్ ఇంకా షర్మిల మధ్య అభిప్రాయ భేదాలతో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని ప్రారంభించడంతో పాటు కాంగ్రెస్ లో చేరి ఏపీలో ప్రత్యర్థిగా మారేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్న వైఎస్ జగన్ ను ఆహ్వానించేందుకు తాడేపల్లికి వెళ్లనున్నారు. నిన్న ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రిక ఉంచి ప్రార్థనలు జరిపిన షర్మిల ఇవాళ అన్నకు ఆహ్వాన పత్రిక అందించేందుకు వెళ్తున్నారు. అయితే ఇది సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్దగా సంచలనం అయ్యేది కాదు. కానీ 2 కారణాలతో ఇవాళ వైఎస్ జగన్ షర్మిల భేటీ ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో తాను చేరడంతో పాటు తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేసేందుకు రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ముహూర్తం సిద్ధం చేసుకున్న వైఎస్ షర్మిల ఏపీని తన తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అలాగే అన్న వైఎస్ జగన్ తో విభేదించడం మొదలు పెట్టాక ఆయన్ను కలవలేదు. ఇక వైఎస్ఆర్ జిల్లాకు వెళ్లినా, ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్దకు వెళ్లినా అన్న చెల్లెళ్ళు విడివిడిగానే వెళ్లి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వాళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలవబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని మోసం చేసిందని, తన తండ్రిని హత్య చేయించిందని, అన్న జగన్ ను జైలుకు పంపించిందని గతంలో పాదయాత్రలో ఆరోపణలు చేసిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఏపీలో అన్న జగన్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారబోతున్నారు కూడా. కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా అన్న ఓటు బ్యాంకుకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు షర్మిల. ఇక దీనిపై వైసీపీ నుంచి పెద్దగా స్పందన లేదు. అయితే ఇదే అంశం పైన అన్నకు ఓ మాట చెప్పి ఢిల్లీకి బయలుదేరి వెళ్లేందుకు షర్మిల సిద్ధమయ్యారట.